మరోవైపు ప్రజల చీత్కారాలు, ఇంకోవైపు పార్టీలో లుకలుకులు. వైసీపీలో ఏం జరుగుతుంది? మున్ముందు జగన్ కు మరిన్ని కష్టాలు తప్పవా? సంస్థాగత నిర్మాణం లేని ఏ పార్టీ అయినా మనుగడ సాధించడం కష్టం. సింపతి వేవ్ లో ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాక అసలు కష్టాలు మొదలయ్యాయి. సంస్థాగత నిర్మాణం వైసీపీకి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారింది. 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన పలువురు నేతలు వైసీపీని వీడి వెళ్లిపోతున్నారు. మరికొందరు మౌనంగా తప్పుకుంటున్నారు. చివరకు పార్టీ ముఖ్య సలహాదారుడు జగన్ మౌత్ పీస్ సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం అధ్యక్షుడికి సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ ని జగన్ నియమించుకున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ వ్యవహారాలు చూసిన సజ్జల, విజయసాయి, ఇతర కీలక నేతల్ని జగన్ పక్కన పెట్టేశారు. తిరుగులేని అధికారాన్ని అనుభవించిన వైసీపీ నేతలు ఇప్పుడు జగన్ కు మొహం చాటేస్తున్నారు. దీంతో జగన్ అసహనానికి గురవుతున్నారు. నియోజకవర్గాలకు వెళ్లలేని వారు కొందరైతే వెళ్లినా ప్రజలు పట్టించుకోలేని పరిస్థితి మరికొందరు నేతలది. ఇంకొందరైతే నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్, బెంగళూరులో వ్యాపారాలు చూసుకుంటున్నారు. సాక్షాత్తు జగన్ వారంలో 2-3 రోజులకు మించి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడం లేదు. ఎక్కువగా బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు. ఈ పరిణామాల మధ్య కొందరు వైసీపీ నేతల పరిస్థితి క్లిష్టంగా మారింది. నియోజకవర్గాల్లో టీడీపీతో గొడవపడిన నేతలు తమకు ఆర్థిక సాయం చేయాలని తాడేపల్లి ప్యాలెస్ ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఎవరూ లేకపోవడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడంతో వారందరూ వెనుదిరుగుతున్నారు. గతంలో సజ్జల దగ్గర ఇలాంటి పంచాయతీలు జరిగేవి. ఇప్పుడు అసలు చేసేవారు కూడా లేకుండా పోయారు. ఎవరికైనా డబ్బు కావాలంటే ఇచ్చేవారు లేకుండా పోయారని పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చినా ఎవరూ కలవకపోవడంతో నేతలు, కార్యకర్తలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. మరోవైపు పలువురు నేతల రాజీనామాలు వైసీపీని మరింతగా కుంగతీస్తున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణ రాజీనామా వైసీపీకి షాక్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మస్తాన్ రావు కూడా రాజీనామా చేశారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే బాటలో ఉన్నారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుడు, పలు కేసుల్లో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇటీవల సైలెంట్ అయిపోయారు. ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా ముందుకు సజ్జల రానేలేదు. ప్యాలెస్ లోనే ఉన్నారని చెబుతున్నా సజ్జలకు యాక్టివ్ రోల్ ఇవ్వడం లేదని వైసీపీలో గుసగుసలాడుకుంటున్నారు. ఓవైపు ఇలా జరుగుతూ ఉండగానే వరద బాధితుల పరామర్శ కోసం వెళ్లిన నేతలకు ప్రజల నుంచి శాపనార్థాలే ఎదురయ్యాయి. తెలీదా? ఎంతమంది వెళ్ళి పోగొస్తున్నారో తెలీదా? జగన్ ముందు తినేవాళ్ళు ఉన్నారు, జగన్ మేపి పైన ఉండేవాళ్ళు ఉన్నారు. ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారా? ఇప్పుడు జగన్ వస్తే జగన్ కాలు వచ్చేసారు. వీళ్ళందరూ లేక అడుగుతున్నారు, వీళ్ళకేమి లేవా? మరోవైపు అవినీతి ఆరోపణలు జగన్ ని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. వరద సమయంలో ప్రకాశం బ్యారేజీని పడవలతో ఢీకొట్టిన ఘటన వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు పలువురు వైసీపీ నేతల్ని, వైసీపీని వెంటాడుతున్నాయి. ఇందులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేయగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు జగన్ కు సన్నిహితుడైన అప్పిరెడ్డితో పాటు తలసిల రఘురాం, దేవినేని అవినాష్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్ల తలగా ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాడిని ఎవరు ముట్టుకోక్కర్లే, అంటే ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే.
కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. వరుస ఆరోపణలు, తరుముకొస్తున్న కేసులు వైసీపీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జగన్ కు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో జైళ్లలో ఉన్న వారిని పరామర్శించేందుకు కూడా జగన్ కు సవాలుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.